వెల్కమ్ టు S4 మీడియా. ముందుగా హెడ్లైన్స్. 9 నెలల కిందట అదృశ్యమైన మైనర్ బాలిక ఆచూకీ లభ్యం. ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అభినందనలు తెలిపిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీని రాజకీయ కార్యక్రమంగా మార్చారు అన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. పార్లమెంట్లో హిందువుల పట్ల ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమర్యాద వ్యాఖ్యలు చేశారంటూ విజయవాడలో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఉద్రిక్తకు దారితీసిన నిరసన కార్యక్రమం. ఇక డీటెయిల్స్ లోకి వస్తే 9 నెలల కిందట అదృశ్యమైన మైనర్ బాలిక ఆచూకీ లభ్యమైంది. ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అభినందనలు తెలిపిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇటీవల మంగళగిరిలోని పార్టీ కార్యాలయం వద్ద బాలిక అదృశ్యమైన విషయాన్ని తల్లిదండ్రులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. మొత్తం వివరాలు తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి సంబంధిత పోలీస్ స్టేషన్ సిఐతో స్వయంగా మాట్లాడి బాధితులను పోలీస్ స్టేషన్కు పంపించారు. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టి బాలికను కనిపెట్టిన విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తెలియజేశారు. ఈ సందర్భంగా పోలీసులను పవన్ కళ్యాణ్ అభినందించారు. నమస్తే సార్. ఎగ్జాక్ట్లీ సార్. మనం మీరు చెప్పిన ఎంఐ కేసులో సార్, ఎంఐకి వెంటనే మీరు చెప్పినట్టు ఒక టీం పెట్టాం సార్. ఇమీడియట్గా ఇద్దరు సిఐతో కొంతమంది టీం సార్. అమ్మాయి మీరు తేజస్వని మిస్ అయ్యింది సార్ 9 నెలల క్రితం. ఈ అమ్మాయిని వెతికాం సార్. మీరు చెప్పిన తర్వాత టీం అని వెతికి మన టెక్నికల్ టీం సార్, సైబర్ క్రైమ్ వాళ్ళు, మన లా అండ్ ఆర్డర్ టీం అంతా కలిసి ఇంటెన్సివ్గా సెర్చ్ చేస్తారు. కేరళ, బెంగళూరు, బాంబే అన్ని తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు ట్రేస్ చేయడం జరిగింది సార్. యాక్చువల్లీ జమ్మూ సార్, అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా తీసుకుని ఇమీడియట్గా పికప్ చేశాం సార్. మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేసుకున్నాం సార్. మా టీం కూడా ఇప్పుడు రీచ్ అయ్యారు సార్. జస్ట్ నో దే ఆర్ రీచింగ్. షీ సేఫ్ సార్. షీ ఎగ్జాక్ట్లీ సార్. కిడ్నాప్ చేశారు సార్. కిడ్నాప్ కాదు సార్, ఇంకా అది పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాం. మనం ఇంటరాగేట్ చేస్తాం. అబ్బాయిని కూడా తీసుకొస్తారా? తీసుకొస్తాం సార్. ఎగ్జాక్ట్లీ సార్. ఒక కేసు అయితే మనకి తెలిసింది సార్. ఇప్పుడు ఇది పూర్తిగా తీసుకొచ్చినట్టు ఎంక్వైరీ చేస్తాం సార్. పూర్తిగా చేసి మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాం సార్. సో ఎప్పుడు తీసుకొస్తాం సార్? ఇప్పుడు మన టీం రీచ్ అవుతున్నాం సార్. మేబీ వాటికి ఇంకో హాఫ్ అన్ అవర్లో రీచ్ అవ్వచ్చు సార్. రేపు వచ్చేస్తారు సార్. రేపు మార్నింగ్ బై నా ఉద్దేశం 11 లోపు 12 లోపు వచ్చేస్తారు సార్. అక్కడ లోకల్ పోలీసులు హెల్ప్ చేశారు సార్. మన సైబర్ క్రైమ్ టీం కానీ, మన లా అండ్ ఆర్డర్ టీం కానీ చాలా హెల్ప్ చేశారు సార్. బాగా గట్టిగా చేశారు సార్. పూర్తిగా ఈ వారం దీని మీద కూర్చున్నారు సార్. సార్ సడన్లీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. షీ ఈజ్ సేఫ్ హ్యాండ్స్ సార్. నో ప్రాబ్లమ్ సార్. Thank you, sir. Thanks for reacting very swiftly, sir. Thank you, sir. Good day, sir. Thanks for your support and encouragement, sir. Thank you, sir. Yes, sir. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా డిఎస్సిని ఎటువంటి విమర్శలకు తావీయకుండా పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. టెట్ మెగా డిఎస్సి నిర్వహణపై పాఠశాల విద్యా ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. టెట్ నోటిఫికేషన్ విడుదల, మెగా డిఎస్సి నేపథ్యంలో అధికారులతో పలు అంశాలపై చర్చించారు. టెట్ మెగా డిఎస్సి మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. డిఎస్సి ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై అభ్యర్థులు, విద్యార్థి యువజన సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ చేయాలని సూచించారు. సిలబస్ విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారంపై మంత్రి ఆరా తీశారు. సిలబస్లో ఎటువంటి మార్పులు చేయలేదు. ఫిబ్రవరి 2024లో ఏ సిలబస్ అయితే టెట్ నిర్వహించామో అదే సిలబస్తో జూలై 2024 పరీక్ష నిర్వహించబోతున్నామని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మెగా డిఎస్సిలో కొన్ని జిల్లాలకు పలు విభాగాల్లో తక్కువ పోస్టులు వచ్చాయంటూ పలువురు అభ్యర్థులు తనని కలిసిన విషయాన్ని లోకేష్ అధికారుల వద్ద ప్రస్తావించి వివరాలు అడిగారు. ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతులపై కొంతమంది కోర్టును ఆశ్రయించారని, దీనివల్ల పోస్టులు తగ్గాయని అధికారులు వివరణ ఇచ్చారు. అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో పోస్టులకు సంబంధించి న్యాయపరమైన వివాదాలను పరిష్కరించి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని లోకేష్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర యువతలో నైపుణ్యాలను గుర్తించి ఆయా విభాగాల్లో శిక్షణ ఇప్పించేందుకు ప్రభుత్వం స్కిల్ సెన్సెస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్కిల్ సెన్సెస్లో వివిధ శాఖలను భాగస్వామ్యం చేయడానికి విధి విధానాలపై సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా ఏపీఎస్ఎస్డిసి, పరిశ్రమల శాఖ ఆధ్వర్యాన గ్రామ
వార్డు సచివాలయాల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించడానికి గల అవకాశాలపై చర్చించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అధ్యయనం చేసి మెరుగైన విధానాలతో తదుపరి ప్రణాళికను సిద్ధం చేయాలని మంత్రి లోకేష్ అధికారులకు సూచించారు. ఇందుకోసం అధికారులు ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలను పరిశీలించాలని సూచించారు. విదేశాల్లో డిమాండ్ ఉన్న కోర్సులకు శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అన్నారు. ఈ సమీక్షలో స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెక్రటరీ సౌరభ్ గౌర్, ఏపీఎస్ఎస్డిసి ఎంపీ రాజబాబు, డిఈటి నవ్య, సిఇఓ సిడ్యాప్ శ్రీనివాసులు, ఏడీజీ న్యాక్ దినేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2 రాష్ట్రాల మధ్య ఒప్పందాలు ఇంకా అమలు కాలేదు. విభజన అంశాలు ఇంకా అనేకం పెండింగ్లో ఉన్నాయి. 2 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారడం, కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి రావడంతో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు. ఈ నెల 6వ తేదీన భేటీ అవుదామని ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన లేఖపై తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ నెల 6న తెలంగాణ సీఎం రేవంత్, ఏపీ సీఎం చంద్రబాబు ప్రజాభవన్లో భేటీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, చీఫ్ సెక్రటరీ శాంతకుమారి తదితరులు ప్రజాభవన్కు పరిశీలించారు. వేదికకు కావాల్సిన ఏర్పాట్లు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే దగ్గర ఉన్న నేపథ్యంలో సెక్యూరిటీ తదితర అంశాలపై సమీక్ష జరిపారు. భేటీ జరుగుతున్న సమయంలో ప్రజాభవన్కి చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రత పెంపు, విజిటర్స్ నో ఎంట్రీ, 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీతో విభజన హామీలు కొలిక్కి వస్తాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. బిల్డింగ్ వచ్చా చూసుకోండి. హలో పిఠాపురం నియోజకవర్గం నాగులపల్లి వద్ద సూరప్ప చెరువు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. నాబార్డ్ నిధులతో 22 ఎకరాల్లో నిర్మించిన ఈ ట్యాంక్ ద్వారా కొత్తపల్లి మండలం పరిధిలోని 54 గ్రామాలకు నీటిని అందిస్తున్నారు. బుధవారం ఉప్పాడ తీర ప్రాంత సందర్శనకు వెళ్తూ మార్గమధ్యంలో సూరప్ప చెరువును పరిశీలించారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు తాగునీటిని శుభ్రపరిచే విధానం, ల్యాబ్లు పరిశీలించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ సగిలి, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తదితరులు పవన్ కళ్యాణ్తో ఉన్నారు. ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్రపు కోతకు గురైన ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్తూ గ్రామాన ప్రజలను కలుస్తూ వారి సమస్యలను తెలుసుకున్నారు. పిఠాపురం, నవకండ్రవాడ, వాకతిప్ప, కొత్తపల్లి తదితర గ్రామాల్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఇది ఎక్కడి నుంచి అక్కడ 2.5 కిలోమీటర్లు అది కూడా కొద్దిగా అక్కడి నుంచి ఇక్కడ మనం పంప్ చేసుకోవాలి సార్ అవసరమైనప్పుడు. ఇది హెడ్ వర్క్స్ అయితే ఇదే ఉంటుంది సార్. బట్ ఇక్కడ స్టోరేజ్ వరకు అక్కడ మనం ఉంటాం. యాక్చువల్గా సార్ ఈ ట్యాంక్ డిజైన్ సార్ 45 డేస్ లీన్ పీరియడ్, అంటే మనకి రెగ్యులర్ సప్లై కాదు, ఇది లీన్ పీరియడ్ కోసం. లీన్ పీరియడ్ అంటే కెనాల్ క్లోజ్ అవుతుంది కదా సార్. ఆ కెనాల్ క్లోజ్ అయిన 45 డేస్లో ఈ వాటర్ సర్వైవ్ చేస్తుంది సార్ సప్లై. మిగతా రెగ్యులర్గా అయితే అది కంటిన్యూగా కెనాల్ తనే ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. స్టోరేజ్ మాత్రం ఒకసారి కెనాల్ క్లోజ్ అయినప్పుడు ఫుల్ చేస్తాం సార్. ఆ ఫుల్ చేసి మళ్ళీ కెనాల్ వచ్చేంత వరకు 45 డేస్ ఇదే వాటర్ వాడతాం సార్. ఇంకొకటి కూడా ఉంది సార్, ఒకవేళ కెనాల్లో ఎంతమందికి వెళ్తుంది ఈ 45 డేస్ లీన్ పీరియడ్ అనేది ఒకప్పుడు బాగా ఉండేది సార్. ఇప్పుడు పెరుగుతుంది సార్, 60 డేస్ 75 డేస్ అలాగ అవుతుంది. దేనికి ఆ లీన్ పీరియడ్ పెరిగిపోతుంది, అంటే మనకి అక్కడ నుంచి వాటర్ విడుదల కెనాల్ వాటర్ కొంచెం మురికి నీళ్ళు వచ్చినా కూడా మనం దీని నుంచి వాడుకుంటాం. 10% డెడ్ స్టోరేజ్ ఉంటుంది సార్. అదే అవి వాటర్ వాడలేదు సార్. వాళ్ళు అంతే కదా సార్, టర్బిలిటీ బాగా పెరిగి అసిల్ట్ అంతా ఉంటుంది. ఇది ఎన్ని గ్రామాలకు ఉపయోగపడుతుంది? 54 గ్రామాలు సార్. మొత్తం ఎంటైర్ మండల్ కొత్తపల్లి మండల్ మొత్తం కావాలి. ఇదే పర్ హెడ్ ఎంత వెళ్తుంది? పర్ హెడ్ యాక్చువల్గా మనం 40 LPC సార్ డిజైన్ అంతే ఇస్తున్నాం సార్. ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తున్నాం సార్. బట్ మనకి ఇంకా నీడ్స్ అడిషనల్ ట్యాంక్ కూడా కావాలి. అడిషనల్ ట్యాంక్ వచ్చి ఆ లీన్ పీరియడ్ పెరిగినందు మూలంగా ఇబ్బంది లేకుండా అది మన శాంక్షన్ చేసి ఎన్ని రోజులు కట్టగలం? శాంక్షన్ అయితే ఒక 6 months, మ్యాక్సిమం 1 year. 1 year ఎంత అవుతుంటారు? ఒక బడ్జెట్ ఎస్టిమేషన్ 12 crores అవుతుంది సార్. హెడ్ వర్క్స్ ఏమి ఉండవు కాబట్టి హెడ్ వర్క్స్ ఏమి ఉండదు కాబట్టి ఓన్లీ ట్యాంక్ ఇంప్రూవ్ చేసుకుంటాం, లైనింగ్ చేస్తాం అంతే సార్. రండి మేడం. మామూలుగా 2002లో మనకి 9/8 2002లో మనకు
టోటల్ అప్పుడు 83,000 పాపులేషన్ ఇప్పుడు 94,900. అంతకుముందు 83,000 పాపులేషన్ సార్ 2011లో సార్. ప్రజెంట్ పాపులేషన్ 94,474. 84 హ్యాబిటేషన్స్ అప్పటి నుంచి అలాగే కంటిన్యూ. 54 పంచాయతీలు 54 గ్రామాలు సార్. పంచాయతీ 18 పంచాయతీ టోటల్. ట్యాక్స్ స్టోరేజ్ 42,20,000 అంటే 22 ఏకర్స్ సార్. అది 22 ఏకర్స్ ప్లస్ ఇది 7 ఇది 5 ఇది 7. ఇప్పుడు మనం ఫిల్టరేషన్ ప్లాంట్ అక్కడ చూసాం సార్ 7 MLD సార్. అది ఇంకొక అడిషనల్ ఏమండి కూడా కట్టారు తర్వాత సబ్సిక్వెంట్గా. బట్ ఫిల్టరేషన్ మనకు ప్రాబ్లం లేదు సార్. ఓన్లీ స్టోరేజే ప్రాబ్లమ్ సార్. ఈ వాటర్ సప్లై 2 ఉన్నాయి సార్. ఇది 250 KL OHBR మనం పైకి విధాలు మనం యూజ్ చేస్తాం సార్. అంటే OHBR పర్పస్ ఏంటంటే సార్ హెడ్ మెయింటైన్ చేస్తాం సార్. అక్కడ నుంచి విలేజ్లో అన్ని ట్యాంకులు ఇది ఎస్ఎస్ ట్యాంక్ ఇప్పుడు మన ప్లేస్ సార్. ఇక్కడ నుంచి ఈ సంస్థలోకి మనకు క్లియర్ వాటర్ వస్తుంది సార్. ఈ క్లియర్ వాటర్ ఈ OHBRకి ఎక్కిన తర్వాత ఈ OHBR మొత్తం ఈ ట్యాంకులు అన్నిటికీ ఫీడ్ చేస్తుంది టోటల్. మీరంతా అడిషనల్ స్టోరేజ్ ట్యాంక్ ఎక్కడ సైడ్ ఉండాలి? మనం చేసేది ఇక్కడ ఈ ఏరియాలో వస్తుంది సార్. ఇక్కడ కావాలి. ఇక్కడ వస్తుంది సార్. ఇక్కడ వస్తే దీనికి ఫుల్ ఉంటుంది సార్. అది మనం దీన్ని సప్లిమెంట్ చేస్తాం. సప్లిమెంట్ చేస్తే టోటల్గా ఫుల్ ఫిట్గా ఇక్కడ నుంచి మీరు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఈ మూలపేటలో ఒక సంప్ ఉన్నది సార్. ఇక్కడ మళ్ళీ రీపంప్ చేస్తాం. మళ్ళీ హెడ్ సరిపోతుందని చెప్పి ఇక్కడ ఉన్న హెడ్ మెయింటైన్ చేసిన హెడ్ అక్కడ వరకు వెళ్తుంది సార్. ఇక్కడ నుంచి OHBR 25 మీటర్ సేవింగ్ ఫుల్ ఫార్మేట్ ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వ్. ఇవేమో సర్వీస్ రిజర్వాయర్ సార్. విలేజ్లో ఉండేటువంటి OHSRs అంటారు సార్, ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్స్. ఇవేమో OHBRs అంటే బ్యాలెన్సింగ్ చేస్తాయి సార్. ఓన్లీ హెడ్ మెయింటైన్ చేసి అన్ని OHSRకి ఫీడ్ అయితే. పంచాయతీలు ఎన్ని చెరువులు ఉన్నాయి? పంచాయతీలు ఎక్కడ చెరువులు ఇది ఎప్పుడే సార్. పంచాయతీలు చెరువులు లేవు కదమ్మా. వాటర్ పడితే లేవా? డ్రింకింగ్ వాటర్ చెరువులు ఉన్నాయి కానీ ఉన్నాయి. అంటే ఊరు చెరువులు ఉంటాయి కానీ డ్రింకింగ్ వాటర్ ఊరు చెరువు అంటే అర్థం ఏంటి? ఊరు చెరువు అంటే అదర్ పర్పసెస్కి మన పశువుకి ఇరిగేషన్ డ్రింకింగ్ తాగే చెరువులు. ఈ చాకలి వాళ్ళు మన చాకలి చెరువులు దోబి ఇది టోటల్గా సార్. మనం పార్లమెంట్లో హిందువుల పట్ల ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమర్యాద వ్యాఖ్యలు చేశారంటూ విజయవాడలో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఉద్రిక్తకు దారితీసింది. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సమయంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు వాటిపై ఖండన ఇచ్చాయి. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విజయవాడలో రాష్ట్ర బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి విజయ టాకీస్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించిన యువ మోర్చా కార్యకర్తలు అక్కడ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు. వారిని నిలుపుదల చేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించలేదు.
చంద్రబాబు నాయుడు సూచనతో కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రులు తమ తమ శాఖలపై సమీక్షలు నిర్వహిస్తూ అవగాహన పెంచుకుంటున్నారు. ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ వాటి పరిష్కారానికి చర్యలు కూడా చేపడుతున్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత హాస్టల్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థుల నుంచి ఎప్పటికప్పుడు సమస్యలు తెలుసుకుంటున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి కేబీజీవీ పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ఓ లేఖను సోషల్ మీడియాలో ఉంచారు. దీనిని పరిశీలించిన మంత్రి సవితమ్మ ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తాం. ప్లీజ్ మేడం ఒక్కరు చెప్పండి. He is asking question. He is not asking for information. ఇది వేరే ఇది కదా. వేస్తా పప్పు చేస్తాను. 250 మందికి 5 కేజీలు వేస్తావా? 2 పూటలు. బాబు బాబాయ్ నువ్వేం టచ్ చేయాలా? ఎలా ఉంది? జాగ్రత్త. ఎందుకు జాగ్రత్త? క్యారెట్ కుళ్ళిపోయింది. అంటే మార్కెట్ లో మిగిలిపోయినవి తీసుకొచ్చి కాంట్రాక్ట్ ఇక్కడ పెట్టేస్తే మీరు తీసుకుని నేను పిల్లలు వండి పెడతారా? నాకు అకౌంటెంట్ రమ్మానండి, వాళ్ళ ఇంట్లో వండుకొని తినమానండి. ఇది ఇక్కడ ఇప్పుడు ఏమక్క అడగండి. మంది చెప్తున్నారు ఫోన్ పే చేయమంటావా? నువ్వు అర్ధరాత్రి పోయి పొద్దుతో సాయంకాలం 7 గంటల పోయి నువ్వు అర్ధరాత్రికి వస్తే గేట్లు తెచ్చుకొని ఉండాలా? ఏందనుకుంటున్నావు నువ్వు? ఇంతమంది చెప్తున్నారు, ఎవరైనా ఒక్కరిని పిలిపించి చెప్పు. నువ్వు అందరు టీచర్లు చెప్పిందా? టీచర్లు కూడా ఇచ్చారు ఇక్కడ కంప్లైంట్. పిల్లలే కాదు టీచర్లు కూడా ఇచ్చారు. ఏంది నీ ఇల్లు అనుకుంటున్నావా? ఆ మెయింటెనెన్స్ చూసినావా ఎట్లుందో? నువ్వు 1 నెల రోజులు నీ వాష్రూమ్ లో నీళ్లు రాకపోతే నువ్వు ఎక్కడ మోసుకొని పోయి తీసుకొచ్చుకుంటావా? పైకి 2nd ఫ్లోర్ నీళ్లు ఎత్తుకుపోతారు ఆడపిల్లలు. రిపేర్ చేయిస్తే నీళ్లు ఎందుకు రావడం లేదు? కింద బాత్రూమ్ లో నీళ్లు రావడం, పైన బాత్రూమ్ లో నీళ్లు. మగపిల్లలా బయట పోయాకే తిప్పేస్తారమ్మా. ఎన్ని రోజులు తిప్పుతావు? అవునమ్మా, 1 నెల రోజుల నుంచి వాళ్ళ పిల్లలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? చేయిస్తావు. చేయించినందుకే ఇట్లుంది నీ మెయింటెనెన్స్. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీని రాజకీయ కార్యక్రమంగా మార్చారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి కింద స్థాయి నేత వరకు జగన్ పైన విమర్శలకే సమయం కేటాయించారు అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రాకముందు పెన్షన్ల కోసం లబ్ధిదారులు పడిగాపులు పడేవారు అని, జగన్ వచ్చిన తర్వాతే ఇంటింటికి పెన్షన్లు అందించిన విషయాన్ని మరవకూడదు అని అన్నారు. సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ల పంపిణీ చేశారు. మరి ఆ ఉద్యోగులు ఎక్కడి నుంచి వచ్చారు అని కాకాని ప్రశ్నించారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా పెంచినటువంటి పెన్షన్లని జూలై 1వ తేదీ 2వ తేదీ పంపిణీ చేయడం జరిగింది. అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రక్రియను చేపట్టాడు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినటువంటి విధంగా ఇది మేము మొదట్లోనే చెప్పాం. ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా మీరు నెరవేర్చడం అనేటువంటిది ఇది ఆహ్వానించదగినటువంటి పరిణామం. కాబట్టి లబ్ధిదారులు అందరూ కూడా ఈరోజు 1000 రూపాయలు పెంచి ఇవ్వడం, 3 నెలల బకాయిలు కలిపి 7000 రూపాయలు ఇవ్వడం ఇది మంచి సందర్భం. కాబట్టి లబ్ధిదారులందరూ కూడా శుభాకాంక్షలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేయడం జరిగింది. అయితే పెన్షన్లు ఇస్తానని మీరు హామీ ఇచ్చారు. దాని ప్రకారం మీరు పెన్షన్లు 4000 రూపాయల లెక్కన ఇవ్వడం జరిగింది. మీరిచ్చేటువంటి ఆ పెన్షన్ల పంపిణీలో మీ గొప్పల గురించి మీరు చెప్పుకోవడమో, మేము ఇది చేశాము అని చెప్పడంలో మాకు అభ్యంతరం లేదు. దాని గురించి మేము పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు.
కాకపోతే పెన్షన్ల పంపిణీ మీరు చేసేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాల్ని జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు పట్టినట్టుగా మాట్లాడడం, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి చోటా నాయకుల దాకా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, అది సరైనటువంటి పద్ధతి విధానం కాదు అనేటువంటిది ఈ సందర్భంగా స్పష్టం చేయాలనే ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నాము అంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పేదవాని ఇంటికి వెళ్లి పెన్షన్ ఇచ్చిన, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు వెళ్లి పేదవాని ఇంట్లో పెన్షన్ ఇచ్చిన, పేదవాడి ఇంటికి పెన్షన్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఒక్కసారి అందరికీ గుర్తు చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేపట్టక ముందు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాక ముందు పెన్షన్ అనేటువంటిది ఎక్కడన్నా ఒక దగ్గర మీరు ఏర్పాటు చేసినటువంటి దగ్గరకు వచ్చి పడికాపులు కాసి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అటువంటిది పేదవాడింటికే పెన్షన్ పంపించాలని వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాడు, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాడు. దానితో పాటు ఆ రోజు మంత్రులుగా మేము అందరం కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఇళ్లకు వెళ్లి పెన్షన్ పంపిణీ చేశాం. కాబట్టి మీరు గమనించాల్సింది, పేదవాడి ఇంటికి పెన్షన్ పంపించాలనేటువంటి ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నీకు నిజంగా మంచి మనసు, గొప్ప మనసు ఉంటే దానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తిగా అభినందనలు తెలియజేయాలి. ఆయన అది పక్కన పెట్టారు, దాన్ని విస్మరించారు. ఏదో నేరుగా పాపం చంద్రబాబు నాయుడు గారే కనిపెట్టినట్టుగా, ఆయనే నేరుగా ఇంటికి వెళ్లి పెన్షన్ ఇచ్చినట్టుగా దాని గురించి ఒక కలరింగ్ ఇచ్చుకున్నారు. ఇబ్బంది లేదు. దాంతో పాటు మరొక విషయం, ఈరోజు పెన్షన్ల పంపిణీకి సంబంధించి మేము సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేశాము, వాలంటరీ వ్యవస్థను పక్కన పెట్టానని చక్కలు పొందుకునేటువంటి విధంగా మీరు మాట్లాడుతున్నారు. అసలు ఆ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈరోజు మీరు పెన్షన్ పంపిణీ చేయడానికి వాలంటీర్ల ద్వారా మేము చేయలేదు, మేము సచివాలయ సిబ్బంది ద్వారా చేశాము అన్నారు. ఆ సచివాలయ సిబ్బంది, ఆ వ్యవస్థ వాళ్ళని నియమించింది ఆ వ్యక్తి అనేటువంటిది కూడా మీకు అర్థమైందా, మీకు బోధపడిందా? కాబట్టి సచివాలయ వ్యవస్థని 2000 జనాభాకి ఓ సచివాలయ వ్యవస్థ ఉండాలని 1,34,000 మంది ఉద్యోగులను నియమించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరు ఈ రోజు ఏ పని చేసినా, ఏ విధానాన్ని అనుసరించినా మార్గదర్శి ఎవరు మీకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. సచివాలయ వ్యవస్థ వచ్చినా, ఈరోజు సచివాలయ వ్యవస్థ నుంచి వాళ్ళని సచివాలయ ఉద్యోగులు, ప్రతి సచివాలయానికి 2000 జనాభా ఒక సచివాలయం, సచివాలయంలో 10 మంది ఉద్యోగుల లెక్కన 1,34,000 మంది నియమించి వాళ్ళకి వాలంటీర్ వ్యవస్థను అనుసంధానం చేసి సూర్యోదయాని కన్నా ముందే పేదవాడింటికి నేరుగా పెన్షన్ వెళ్లేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. 5 ఏళ్ల తర్వాత గోదారమ్మ పరవళ్లు తొక్కుకుంటూ కృష్ణమ్మ వైపు పరుగులు పెడుతూ వస్తుంది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను విడుదల చేసిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 9 నెలల కిందట అదృశ్యమైన మైనర్ బాలిక ఆచూకీ లభ్యం. ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అభినందనలు తెలిపిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీని రాజకీయ కార్యక్రమంగా మార్చారు అన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. పార్లమెంట్లో హిందువుల పట్ల ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమర్యాద వ్యాఖ్యలు చేశారంటూ విజయవాడలో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఉద్రిక్తతకు దారితీసిన నిరసన కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.